ప్రియమైన అక్కగారికి కమల నమస్కరించి వ్రాయినది. నేను రాసిన ఉత్తరం అందగానే వెంటనే నాకు ధైర్యం చెబుతూ మీరు జవాబు రాసినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఈ రోజుకి మా అమ్మ పోయి 2 నెలలయింది. అమ్మ పోగానే కబురు పంపిన మామగారు గాని వారు గాని రాలేదు. నా గురించి వాళ్ళు పూర్తిగా వదిలేసుకున్నట్లుగా ఉంది. ఈ స్థితిలో ఏం చేయాలో నాకు తోచటం లేదు. ఇదివరలో మీరు నాకు రాసిన ఉత్తరాలన్నీ మళ్ళీ మళ్ళీ చదివాను. అవి చదువుతుంటే నాకు మార్గం చూపించగల వ్యక్తి మీరు ఒక్కరే అనిపించింది. అందుకే సంకోచాలు వదిలి ఉత్తరం రాశాను. నాకు అప్పుడే మీకు జవాబు రాయాలని ఎంతగానో ఉండేది. కానీ రాయొద్దని అమ్మ ఆంక్ష. ఆవిడ మాటకు ఎదురు తిరగడం గాని, ఆవిడ కాదన్నది రహస్యంగా చేయడం గాని నాకు అలవాటు లేదు. అలా పెరిగాను. నా యందు దయ ఉంచి నాకు ఏదైనా మార్గం చూపించండి. అమ్మ పోయింది. నా మంచి చెడ్డలు చూసేవాళ్ళెవ్వరూ లేరు. ఏం చెయ్యాలో నాకు అసలే తెలియటం లేదు. మిమ్మల్ని నమ్మాను. వారికి నా నమస్కారాలు. మీ ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. మీ సోదరి కమల. సుందరానికి ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది. కొత్త హోదాలో బాధ్యతలు ఎక్కువయ్యాయి. నెలకి తరచుగా 20 రోజుల పైనే క్యాంప్స్లో ఉంటున్నాడు. అదృష్టవశాత్తు అతను క్యాంప్ నుంచి ఈ ఉదయమే వచ్చి ఉన్నాడు. మళ్ళీ రాత్రికి వెళ్ళిపోతున్నాడు. మధ్యాహ్నం పోస్టులో వచ్చిన ఆ ఉత్తరం చూసినప్పటి నుంచి హేమకి గుండెలు ద్రవించిపోతున్నాయి. సాయంత్రం సుందరం ఇంటికి రాగానే హేమ ఉత్తరం చూపించింది. కానీ హేమ ఆశించిన భావాలు ఏవీ అతని ముఖంలో కనిపించలేదు. ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి చిరాగ్గా కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఉత్తరం మడిచి హేమ చేతికిచ్చేస్తూ వెంటనే నచ్చిన అతన్ని చూసుకుని పెళ్లి చేసుకోమని రాయి అన్నాడు నిర్లక్ష్యంగా. మరీ అంత అన్యాయంగా మాట్లాడకు అంది హేమ. అన్యాయంగా మాట్లాడానా? ఆ మూర్ఖురాలి మూలంగా నా జీవితంలో అపురూపమైన 6 సంవత్సరాలు మట్టిపాలయ్యాయి అన్నాడు కోపంగా. జీవితం అన్న తరువాత లాభనష్టాలు ఉండకుండా ఉంటాయా సుందరం? ప్రతి వాళ్లకు ఏవో కొన్ని ఎగుడు దిగుళ్ళు తప్పవు. నువ్వు ఏమైనా చెప్పు హేమ. ఇక ఆ మనిషితో నాకు సంబంధం లేదు. కోర్టులో కేసు గెలవబోతూ ఉండగా మళ్ళీ ఈ పేడేమిటి నాకు? నా జీవితంలో ఆ అధ్యాయం ముగిసిపోయింది. ఇంత కఠినంగా మాట్లాడడానికి మీ మగవాళ్లకే చెల్లుతుంది. ఇందులో ఆ అమ్మాయి చేసిన తప్పేముందో చెప్పు వింటాను. తప్పే ఉందా? ఏ తనేం పసిపాప? నా భర్త దగ్గరకు నేను వెళ్తాను అని తిరగబడలేకపోయిందా? నా జీవితం పాడైపోతుంది అని నచ్చజెప్పలేకపోయిందా? చెప్పలేని మనిషి అని తెలుస్తూనే ఉందిగా. అయినా ఆ అమ్మాయిననే ముందు మగవాడివై ఉండి నువ్వేం చేసావో ఆలోచించు. ఆ తెగింపు నీకెందుకు లేకపోయింది? తాళి కట్టిన వాడివి నువ్వు మీ అత్తగారి దగ్గరకు వెళ్ళి నువ్వే అటో ఇటో ఎందుకు తేల్చుకోలేకపోయావు? జీవితం వృధా అయిందట. నీ ఒక్కడిదేనా అలా అయింది? ఆ అమ్మాయి మాత్రం పోగొట్టుకోలేదా? అది తన స్వయంకృత అపరాధం. నేనేం చేశాను? ఈ మాట నీకు ఎందుకు వర్తించదు? ఈ ఒక్కసారి ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వడం నీ ధర్మం సుందరం. లేదు హేమ, ఆ పని నా వల్ల కాదు. ఎందుకనో కారణం చెప్పు. నీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. దయుంచి నన్ను వదిలేసే. నువ్వు ఎవ్వరికీ పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వలేదుగా? అనుమానంగా అడిగింది. లేదు, ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు నీకేమిటి అభ్యంతరం? నేను చెప్పలేను హేమ, నన్ను క్షమించు. నాకు తెలుసు, నేను చెప్పగలను. మగవాడిగా న్యాహం అడ్డొస్తుంది. ఇన్నాళ్ళు రాని అమ్మాయి ఇప్పుడు వస్తాను అని అనగానే నేను ఎందుకు స్వీకరించాలి అనుకుంటున్నావు, అంతేనా? కాదు కాదు, అది కూడా కాదు. సుందరం అక్కడి నుంచి వెళ్ళబోయాడు. నేను ఆ అమ్మాయికి వచ్చేయమని ఉత్తరం రాస్తాను అంది హేమ. వద్దు హేమ, రాత్రికి నేను క్యాంపుకు వెళ్తున్నాను, నన్ను ఆలోచించుకొని అన్నాడు. సాయంత్రం వేళ పార్క్ అంతా పిల్లల ఆటలతో నవ్వులతో కేరింతలతో ప్రతిధ్వనిస్తుంది. హేమ కరుణను తీసుకుని పార్కుకు వచ్చింది. దాదాపు 4 రోజుల నుంచి ఇంచుమించు రోజు సాయంత్రం వేళ పార్కుకి కూతుర్ని తీసుకురావడం దినచర్యగా అలవాటు చేసుకుంది. హేమకి జీవితం దాదాపు స్తంభించిపోయినట్లుగా ఉంది. రమేష్తో కలిసి క్లబ్కి పార్టీకి వెళ్లే సందర్భాలు మానుకుంది. మొదటి 2-3 సార్లు ఒంట్లో బాగోలేదనే వంకతో తనే నిరాకరించింది. తన అయిష్టాన్ని గమనించినట్లుగా ఆ పైన అతనే అడగడం మానేశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి మాట్లాడుకునే సందర్భాలే తగ్గిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పని ఏమీ లేదు. పొద్దు గడవడమే పెద్ద బాధ అయిపోయింది. రంగనాయకి దగ్గర నుంచి ఒకసారి పాపను తీసుకొచ్చి చూపించమని ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. హేమ ఓ రోజు ఉదయం రమేష్ కాఫీ తాగి పేపర్ చూస్తూ ఉండగా వదినగారు రాసిన ఉత్తరం అతనికిస్తూ ఇందుపల్లి వెళ్తాను అని అడిగింది. రమేష్ ఆ ఉత్తరం తాకలేదు సరిగదా, కనీసం కన్నెత్తి కూడా దానివైపు చూడలేదు. ఒకసారి నువ్వు వెళ్ళావుగా, ఈసారి వాళ్ళు రావడం మర్యాద. అంత చూడాలనుంటే వాళ్ళనే రమ్మనమను అన్నాడు. నాకు వెళ్లాలనుంది.
వెళ్ళు. నిన్ను వద్దు అని ఆపేవాళ్ళు ఎవరిక్కడా? కరుణని మాత్రం తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అతను పేపర్ పక్కన పడేసి స్నానానికి వెళ్ళబోతూ ఒక క్షణం ఆగి, కానీ వెళ్లే ముందు ఒకటి మాత్రం గుర్తుంచుకో. నువ్వు వెళ్ళదలుచుకుంటే ఇంకా తిరిగి రావడమంటూ ఉండదు. అందుకు ఇష్టమైతేనే వెళ్ళు అనేసి వెళ్ళిపోయాడు. హేమ నిర్విణ్ణురాలైనట్లుగా అలాగే కూర్చుండిపోయింది. ఏమిటితని ఉద్దేశం? అన్నయ్యతో పూర్తిగా సంబంధం తెంచుకోమనా, లేక ఆ పేదవాళ్ళ ఇంటికి వెళ్లడం గౌరవహీనమనా? కరుణ కోసం, ఆడపిల్ల అయిపోయిన కరుణ భవిష్యత్తు కోసం అతనితో రాజీ పడడానికి తను సిద్ధమవుతుంది. రోషన్ చంపుకుని కేవలం భార్యగానే బ్రతకడానికి నిశ్చయించుకుంది. తన పట్ల అకారణంగా అతను చూపే ఆగ్రహమైనా భరించవచ్చేమో గాని ఈ నిర్లక్ష్యం భరించడం ఎలా? నువ్వు వెళ్ళదలుచుకుంటే ఇంక తిరిగి రావడమంటూ ఉండదు. అంత నిర్మోహమాటంగా అనడంలో అతను ఇంకేదైనా సూచించడం లేదు కదా? హేమ గుండెల్లో పుట్టెడు దిగులు ముంచుకొచ్చింది. కేవలం తిండి కోసం, బట్టల కోసం భర్త అండదండన పడి ఉండే ఆడదాని బ్రతుక్కంటే భయంకరమైనది ఇంకొకటేదీ లేదేమో. రమేష్ జీవితంలో ఇంకేదైనా ఆనందం పొందటం కోసం తను అడ్డుగా అనిపించడం లేదు కదా? ఏమో, ఆ భయంకరమైన సత్యం తెలిసే కంటే తెలియకుండా ఉంటేనే మంచిదేమో. హేమకి తన చుట్టూ ఉన్న కొన్ని కుటుంబాల్లో భర్త చేతుల్లో కీలుబొమ్మల్లా జీవితాలు గడిపే ఆడవాళ్లు గుర్తుకొచ్చారు. ఒక ఆయన భార్య ఇంట్లోనే ఉండగా ప్రేయసి ఇంటికొచ్చి జల్సా చేసి వెళ్తూ ఉంటుంది. ఇంకో ఆయన నలుగురు పిల్లల తండ్రి అయి ఉండి కూడా వాళ్ల బాధ్యతను పట్టించుకోడు. నెలకి ఇంత అని భార్య చేతికి డబ్బిస్తూ ఉంటాడు. తను మాత్రం సెక్రటరీని వెంటేసుకుని దేశాలన్నీ తిరిగి సరదాగా గడిపొస్తూ ఉంటాడు. ఈవిడ కుక్కలాగా ఆ ఇంటిని, ఆ కుటుంబ గౌరవాన్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ రక్షిస్తూ ఉంటుంది. ఇంకో ఆయన చదువు కోసం మేనకోడల దగ్గర ఉంచితే చదువు పూర్తిగాకముందే ఆ అమ్మాయిని పిల్లతల్లిని చేశాడు. మొదటి భార్యను మర్యాదగా ఆ మేనకోడలతో వివాహానికి అంగీకరిస్తే ఇంట్లో ఉండనిస్తానని, లేకపోతే పుట్టింటికి తరిమేస్తానని బెదిరించాడు. గత్యంతరం లేని ఆవిడ ఒప్పుకుంది. ఇప్పుడు భర్తకి పిల్లలకే కాకుండా ఉద్యోగస్తురాలైన సవితికి ఆవిడ పిల్లలకి కూడా యంత్రంలా చాకరీ చేస్తుంది. ఏం ఆడవాళ్ళు, వీళ్ళకి నోట్లో నాలుక లేదా, సిగ్గు లేదా, మానాభిమానాలు లేవా అనుకునేది తను. వాళ్ళని చూసి జాలిపడేది, అసహ్యించుకునేది. ఇప్పుడు తన స్థితి ఏమైంది? తను కూడా వాళ్ల కోవకే చెందబోతున్నాను అనే భయం నర నరంలో శక్తిని క్షీణింపజేస్తుంది. రమేష్తో రాజీ పడడమా, లేక ఎదురు తిరిగి దూరంగా వెళ్ళిపోవడమా? రాజీ పడితే తోలుబొమ్మల జీవోత్సవంలా బ్రతకాలి. ఎదురు తిరిగితే ఎగుడు దిగుడుగా ఉండే భవిష్యత్తును ఎదుర్కోవాలి. రోజు రోజుకి ఎక్కువవుతున్న ఈ ఘర్షణతో హేమకు మతిపోయినంత పని అవుతుంది. ఆలోచనల్లో మునిగిపోయి బయట ప్రపంచాన్ని గురించి ధ్యాసే లేనట్లుగా బెంచి మీద వెనక్కి ఆనుకుని కూర్చున్న హేమ సుధాకర్ పార్కులోకొచ్చి కరుణను ఎత్తుకుని తనకు అభిముఖంగా వచ్చి నిలబడే వరకు గుర్తించలేదు. ఏమిటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు అన్నాడతను నవ్వుతూ. అబ్బెబ్బే ఏమీ లేదు. హేమ సర్దుకు కూర్చుంది. మీ ఆశ్రమం సంగతి ఏమైంది అంది చప్పున. కట్టడం ప్రారంభించారుగా, రమేష్ చెప్పలేదా అన్నాడతను. నేను అడిగేది మీ సంగతి. ఆశ్రమం మొదలు కాకముందు అన్నిసార్లు మా ఇంటికొచ్చారు, మళ్ళీ ఈ మధ్య అడ్రస్సే లేకుండా అయిపోయారు. సుధాకర్ నవ్వాడు. సారీ హేమ, నేనే వచ్చి స్వయంగా చెప్పకపోవడం నాది పొరపాటే, క్షమించాలి. నేను ఇంటికి రాకపోయినా రమేష్ని రోజు ఆఫీస్లో కలుస్తూనే ఉన్నాను. అన్నట్లు మెనీ మెనీ థ్యాంక్స్ హేమ. ఆ ఆశ్రమం ఇంత త్వరగా మొదలైంది అంటే అది నీ చలవే. ఆ ఆశ్రమంలో చేరబోయే వాళ్ళంతా నీకు ఎంతో రుణపడి ఉంటారు. నేనా? నేనేం చేశాను? రమేష్ నాకంతా చెప్పాడు. దీని విషయం పట్టించుకుంటే గానీ వీల్లేదు అని మంకుపట్టు పట్టావట. నీ మూలంగా రమేష్ తనకు ఇలాంటివి ఇష్టం లేకపోయినా మాకు సాయం చేశాడు. అతను అండగా నిలబడకపోతే అది ఇంత త్వరగా ముడిపడేది కాదు. థ్యాంక్స్ హేమ. ఆడవాళ్లు తమ చీరల కోసం, నగల కోసం ఎంతైనా రాద్ధాంతం చేస్తారు గాని ఇలాంటి విషయాల్ని పట్టించుకోరు. పైనుంచి భర్తకు ఎక్కడ కోపం తెప్పిస్తామో అని భయపడతారు కూడా. నీ పట్టుదల కారణంగా రమేష్ తప్పనిసరిగా చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అంతేకాదు, ఆ పక్కనే చిన్నపిల్లల కోసం ఒక అనాథ శరణాలయం కట్టడానికి కూడా ఏర్పాటు చేయబోతున్నాడు. దానికి కావలసిన చందాలు పోగు చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రాంట్స్ వచ్చేలా చూడడం అతని పని. ఆ తరువాత అదంతా సద్వినియోగం అయ్యేలా చూసే బాధ్యత నాది. ఇద్దరమూ ఆ విధంగా ఒప్పందం చేసుకున్నాం. సుధాకర్ ఎంతో ఉత్సాహంగా చెబుతున్న ఈ మాటలను రెప్ప వాల్చకుండా విన్న హేమ తలదించుకుని పచ్చిక మీద తదేకంగా చూడసాగింది. ఎంత విచిత్రంగా ఉన్నాయి ఇతను చెప్పిన మాటలు. ఆశ్రమం సంగతి పట్టించుకుంటేనే గాని వీల్లేదు అని తను మంకుపట్టు పట్టిందా? ఏమిటి రమేష్ మనసులో ఉన్న ఉద్దేశం? కారణం తెలియదు గాని రమేష్ ఎందుకో సుధాకర్కి సాయం చేయాలి అని దృఢంగా సంకల్పించుకున్నట్లున్నాడు.
అతని ఆస్తి అంతా మాధురికి వచ్చేలా చేశానన్న పశ్చాత్తాపం కావచ్చు. ఈ రూపేణ అతను కోరింది ఏదైనా చేసి ఆ పాపానికి పరిహారం చేసుకోవాలనేమో. బహుశా అతను ఇలాంటి ఉద్దేశం మనసులో పెట్టుకుని స్వయంగా కూతురి పుట్టినరోజుకి రమ్మనమని పిలిచి ఉండొచ్చు. ఆ పిలవడానికి ఈ సాయం చేయడానికి తప్పకుండా సంబంధం ఉందని తెలుస్తూనే ఉంది. అప్పటికే కాస్త మబ్బుగా ఉన్న ఆకాశం బాగా మేఘాలు కూడుకుని చల్లటి గాలి రివ్వున వేయడంతో పార్కులో ఉన్న వాళ్లంతా గబగబా వెళ్లిపోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. సుధాకర్ తలెత్తి ఆకాశం వైపు చూసి వానొచ్చేటట్టుంది అన్నాడు. అవును, త్వరగా ఇంటికి వెళ్లడం మంచిది. కరుణ, రా వెళ్దాం అంటూ హేమ చేతులు చాచింది. కానీ సుధాకర్ కరుణని చేతుల్లో నుంచి జారనివ్వలేదు. పద, ఇంటి వరకు నేను వచ్చి దించుతాను అన్నాడు. ముగ్గురూ కలిసి పార్కు దాటి బయటికి వచ్చి 4 అడుగులు వేశారో లేదో టపటపమని చినుకులు రాలసాగాయి. ఉధృతంగా గాలి మొదలైంది. పెద్ద వర్షమే వచ్చేటట్టుంది అంది హేమ. అవును, అంత దూరం వెళ్ళడం కష్టమే. మధ్యలో పూర్తిగా తడిసిపోతారు. మా ఇంటికి వెళ్దాం హేమ, వాన తగ్గగానే వెళ్ళిపోదురు గాని అన్నాడు. వద్దొద్దు, పర్వాలేదు, ఇంటికి వెళ్ళిపోతాం కంగారుగా అంది హేమ. సుధాకర్ మొహంలో నవ్వు మాయమైంది. ఏం హేమ, మా ఇంటికి నువ్వు రాకూడదా? అంత అర్హత లేదా మాకు? లేక నేను మర్చిపోయిన గతం నువ్వు మర్చిపోలేకపోతున్నావా? సందేహంగా చూశాడు. హబ్బెబ్బే, అదేమీ లేదు. అయితే నడు మరి. ఈ గాలి చూడు, ఇళ్లని తోసేస్తున్నట్లు, చెట్లను పెకిలిస్తున్నట్లుగా ఎంత ఎక్కువగా వీస్తుందో. నిన్నిలా వదిలేస్తే నేను రేపు రమేష్కి ఏమని సమాధానం చెప్పాలి? పద అంటూ దోవ తీశాడు. హేమ గత్యంతరం లేని దానిలా అనుసరించింది. ఆ గాలి వాన చూస్తుంటే ఇంటికి వెళ్లడం గాని అక్కడెక్కడికైనా నిలబడ్డం గాని ఈ 2 కష్టమే అనిపించింది. హేమ సుధాకర్ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. ఇల్లు చాలా చిన్నది. చెక్కబద్దలతో చేసిన కటకటాలున్న వరండా దాటగానే ఒక గది ఉంది. దానిలో 4 కుర్చీలు ఎడాపెడా వేసి ఉన్నాయి. గదిలో టేబుల్ నిండా, కుర్చీల్లో ఎక్కడ చూసినా పుస్తకాలే పడున్నాయి. సుధాకర్ ఒక కుర్చీలో ఉన్న పుస్తకాలు టేబుల్ మీద పడేసి కూర్చో హేమ అన్నాడు. కరుణని దించి నీకేం కావాలంటే అది తీసుకో, వద్దనే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అన్నాడు. కరుణ టేబుల్ మీద ఉన్న జపాన్ ఫ్యాన్ అందుకుంది. సుధాకర్ కరుణని దగ్గర కూర్చోపెట్టుకుని ఆ విసనకర్ర తెరిచి మూసే విధం చూపించాడు. కరుణ వెంటనే విసనకర్ర అందుకుని తను మూసి తెరిచింది. గుడ్, నవ్వాడు సుధాకర్. తర్వాత కొన్ని పేపర్లు తీసి కరుణకి కాగితం పడవలు చేసిచ్చాడు. వాటిని చూడగానే సంతోషంతో చప్పట్లు కొట్టింది కరుణ. కుర్చీలో కూర్చుని చెంపకు చెయ్యానించి ఆటల్లో మునిగిపోయిన ఆ ఇద్దరిని రెప్పవాల్చకుండా చూస్తున్న హేమకి మనసులో వద్దనుకున్న ఏవో దృశ్యాలు కదిలాయి. సుధాకర్ కరుణని వదిలేస్తూ, నువ్వు కూర్చుని పుస్తకాలు చూస్తూ ఉండు హేమ, నేను ఇప్పుడే టీ తీసుకొస్తాను అంటూ లేచాడు. వద్దొద్దు, నాకు ఇప్పుడేం వద్దు అంది హేమ. ఒక్కసారి నేను చేసిన టీ రుచి చూడు, మళ్ళీ మళ్ళీ వద్దన్నా మా ఇంటికొచ్చి కావాలి అని అడుగుతావు. ఇంత వానలో టీ తాగకపోతే దిగులేస్తుంది. కరుణ, నాతోరా, నీకు బిస్కెట్ ఇస్తాను అంటూ వేలు పుచ్చుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. ఎవర్రా సుధా వచ్చింది? లోపల నుంచి ఇంకో కంఠం వినిపించింది. నాకు తెలుసున్న వాళ్ళు డాడీ, వానొస్తుంటే లోపలికొచ్చి కూర్చోమన్నాను. మీరు మందు వేసుకున్నారా? లేదు. ఈ అమ్మాయి ఎవరు? నా స్నేహితుడి కూతురు. సుధాకర్ కరుణను ఎత్తుకుని తండ్రికి దగ్గరగా తీసుకువెళ్లి చూపించాడు. పిల్ల ముత్యంలా ఉంది. పేరేమిటి అన్నారాయన. కరుణ. ఎవరో తెలుసా? సుధాకర్ తండ్రిని చూపిస్తూ కరుణని అడిగాడు. తెలుసు, తాతయ్య. తాతయ్య? ఎవరు చెప్పారు నీకు? నవ్వుతూ అన్నాడు. జుట్టు నెరిసిందిగా, నెరిసిన వాళ్ళంతా తాతయ్యలేగా అంది కరుణ. ఓసి భడవా, తెలివిగల పెండంలాగే ఉందే. ఫణిభూషణ్ రావు కూడా నవ్వాడు. ఆ నవ్వుతోనే దగ్గొచ్చింది ఆయనకి. మందు వేసుకోండి డాడీ, త్వరగా వేడివేడి టీ చేసి తీసుకొస్తాను సుధాకర్ ఆయన వెన్ను మీద రాస్తూ అన్నాడు. ఈ లాయర్ గారు చూశావా, ఈరోజు కూడా కంటికి కనిపించలేదు ఆయన ఆయాసపడుతూనే అన్నాడు. సుధాకర్ చప్పున అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకొక నిమిషం ఆయన ఎదుట నిలబడితే ఆయన నోటి నుంచి రాబోయే తిట్ల పరంపర వినాలి. రోజుకి కనీసం 1-2 సార్లైనా రమేష్ని మాధురిని కలిపి నానా శాపనార్థాలు పెడితేగాని ఆయనకి తృప్తుండదు. ఇప్పుడు ఆ పంచాంగం విప్పాడంటే ఆపడం కష్టం. అవతల హేమ ఉంది. యువతల గదిలో కూర్చుని ఈ సంభాషణ అంతా హేమ వింటూనే ఉంది. హేమకి ఎందుకో అక్కడ ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరవుతున్నట్లుగా ఉంది. తను ఈ ఇంటికి రావడం ఏమిటి? కలలా ఉంది అనుకుంది. కూర్చున్న చోటు నుంచి లేచి కిటికీ దగ్గర నిలబడింది. బయట వాన ఇప్పుడప్పుడే తగ్గేటట్టు లేదు. సుధాకర్ అంత నిర్లిప్తంగా ఎలా ఉండగలుగుతున్నాడు? తనని చూస్తే అతనికి ఏమీ అనిపించటం లేదా?
హేమ కిటికీ దగ్గర నుంచి తిరిగొచ్చి టేబుల్ మీద పడి ఉన్న పుస్తకాలన్నీ సర్దసాగింది. పావుగంట తరువాత టీ కప్పులతో తిరిగి వచ్చిన సుధాకర్ గదంతా చూసి సంభ్రమంగా, ఏమిటి మీరు ఈ చెత్తంతా సర్దేసినట్లున్నారే అన్నాడు. హేమ టీ కప్పు తీసుకుంటూ, మీ గదిలో అడుగుపెట్టిన వెంటనే ఈ ఇంట్లో ఆడదిక్కు లేదని తెలిసిపోతుంది అంది. అది నిజమే కదా మరి. దానికి మీ అశ్రద్ధ కారణం. బావుంది, నేనేం చేయను? మంచి పని మనిషి కోసం చూసి చూసి విసిగిపోయాను. నాకు ఎవ్వరూ సరైన వాళ్ళు దొరకడం లేదు. ఎవరైనా ఉంటే మీరు చూసి పెట్టండి అన్నాడు నవ్వుతూ. పని మనిషి ఏం కర్మ, బిఏ చదువుతుంది, చాలా మంచి పిల్ల, సీరియస్గా అంది హేమ. థ్యాంక్స్. ఇన్నాళ్లకు నాకు పెళ్లి చేసేవాళ్ళు దొరికారు. కానీ నాకిప్పుడు తీరుబడి లేదే. ఎన్ని పనులు, ఒక్క క్షణం ఊపిరాడదు. మా నాన్న కోసం బలవంతంగా ఈ జైలు జీవితం గడుపుతున్నాను. హేమ వెంటనే జవాబుగా ఏమీ అనలేదు. ఈ ప్రసక్తి ఇక ముందుకు సాగడం ఇష్టం లేని దానిలా మౌనంగా కూర్చుండిపోయింది. కొద్దిసేపైన తరువాత సుధాకర్ హఠాత్తుగా అన్నాడు. అతని ముఖం ఉత్తేజంగా ఉంది. హేమ, మళ్ళీ మనం ఇలా కలుసుకోవడం ఎంతో విచిత్రం కదూ. నేను మళ్ళీ నిన్ను చూస్తాను అని కలలో కూడా అనుకోలేదు అన్నాడు. అతని కళ్ళు హేమ తల మీద నుంచి దూరంగా ఆలోచనగా ఎక్కడో చూస్తున్నాయి. కంఠం మృదు గంభీరంగా మారింది. చాలా తగ్గు స్థాయిలో తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు. నా జీవితంలో పెద్ద మలుపువి నువ్వు. నీ మూలంగా మొట్టమొదటిసారిగా ఆశాభంగం ఏమిటో రుచి చూశాను. ఆ సాయంత్రం నాకు ఇంకా గుర్తుంది. నేను మా డాడీ మీ ఇంటికి రావడం. సుధాకర్ ప్లీజ్, ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు? ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుంటే ఏమవుతుంది హేమ? ఇలాంటి అవకాశం మనకు దొరకడం విచిత్రంగా లేదు? అసలు నాకు చిన్నప్పటి నుంచి ప్రతిదాని పట్ల ఒక రకమైన నిర్లిప్త భావం ఉండేది. నాన్నగారు ఒకసారి నౌకర్ నాకు వెండి గ్లాస్తో మంచినీళ్లు ఇవ్వకుండా గాజు గ్లాస్తో ఇచ్చాడని వాణ్ణి కొట్టి ఉద్యోగంలోంచి తీసేశారు. నాకు కావాల్సింది మంచినీళ్లు. అవి ఏ గ్లాసులో తాగితే ఏమైంది అనుకునేవాణ్ణి. నా నిర్లిప్తతకి కారణం ఏమిటో తెలుసా హేమ? నన్ను పెంచిన ఆయా చనిపోవడం. ఆవిడ నేనంటే ప్రాణం కంటూ ఎక్కువగా చూసేది. నాకేదైనా కాస్త దెబ్బ తగిలితే తన ప్రాణమే పోయినంత బాధగా నాకంటే ఎక్కువగా గిలిగిల్లాడిపోయేది. ఒక రోజున, ఆ రోజు ఉదయం నాకు అన్నం తినిపించి తలదూవి స్కూలుకు పంపించింది. నేను మళ్ళీ 3 గంటలకి స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి ఆవిడ లేదు, చనిపోయిందన్నారు. కొద్ది గంటల క్రితం ఎంతో అల్లారుముద్దుగా నన్ను స్పర్శించిన ఆ చేతులు జీవరహితమయ్యాయి. హాలులో కట్టెలా పడుకోబెట్టిన ఆవిడ్ని చూస్తే ఏడుపు రాలేదు. ఇదేం చిత్రం అనిపించింది. దిమ్మెరపోయినట్టు ఆవిడ శవాన్నే చూస్తూ నిలబడ్డాను. ఉదయం ఉన్న మనిషి సాయంత్రానికి లేకుండా పోవడం ఏమిటో, ఈ మాయ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. ఆనాటి నుంచి ఈ చావు పుట్టుకల గురించిన చర్చ నా మనసులో అంతర్గతంగా ఉంటూనే వచ్చింది. వయసొచ్చిన తర్వాత అది కాస్త తగ్గింది. నా శరీరం మీద నాకు ఓ రకమైన మమకారం జనించడం ప్రారంభించింది. తాత్కాలికంగా వైరాగ్యం అనే భావన మరుగున పడిపోయి ఆ వయసులో అందరి కుర్రాళ్లలాగానే నేను కూడా పెళ్లిని గురించి ఏవేవో ఊహించుకున్నాను. ధీర ఇంట్లో బర్త్డే నాడు నిన్ను చూశాను. నువ్వు ఎంతో ప్రత్యేకంగా కనిపించావు. నా చుట్టూ ఉన్న ఫ్యాషన్ల సీతాకోక చిలుకల్లో నువ్వు వేరుగా తోచావు. ఎందుకో గాని నువ్వంటే నాకు చాలా ఇష్టం కలిగింది. నాకు ఏది కావాలన్నా చిటికెల మీద తెప్పించి ఇచ్చే నాన్న అండలో పెరిగిన నాకు ఆశాభంగం అంటే ఏమిటో రవ్వంత కూడా తెలియదు. నీతో నేను కలిసి గడపబోయే జీవితం గురించి ఎన్నెన్నో ఊహించుకున్నాను. నేను వెళ్ళి అడగడమే ఆలస్యం. నువ్వు నా భార్యగా నా వేలు పుచ్చుకుని నా ఇంటికి నడిచొచ్చేస్తావో నా నమ్మకం. ఆ నమ్మకం గొడ్డలి పెట్టులా బద్దలయ్యేసరికి నేను తట్టుకోలేకపోయాను. నా భార్యవైన నిన్ను రమేష్ అన్యాయంగా అమానుషంగా ఎత్తుకుపోయినంత ఆగ్రహం కలిగింది. మీ ఇంటి నుంచి వచ్చిన ఆ సాయంత్రం ఆ బాధలో నాకు చచ్చిపోవాలి అని ఎంతగానో అనిపించింది. మా నాన్న అండదండలు, పరువు ప్రతిష్టలు, అంతులేని ఐశ్వర్యం జీవితంలో నేను కోరుకున్న ఈ ఒకే ఒక కోరికను తీర్చలేకపోయాయి. తీవ్రమైన ఆశాభంగం నాలో నిద్రపోతున్న అలజడిని మళ్లీ మేల్కొలిపినట్లయింది. స్వసుఖాల కోసం ఎన్నో సమకూర్చుకుంటాం. కానీ అదంతా భ్రమే. మన రాతలో మనకు ఎంత రాసిపెట్టి ఉంటుందో అంతే దక్కుతుంది. మనం సంపాదించుకున్న ఐశ్వర్యాలు, అధికారాలు ఎందుకూ పనికిరావు. ఏమీ చెయ్యలేవు. నాకు చదువు మీద ధ్యాస పూర్తిగా పోయింది. చాలా రోజులు మహేష్ యోగి వెంట తిరిగాను. ఆయన ధోరణి కూడా నాకు నచ్చలేదు. నాకు ఏం కావాలో నాకు తెలియదు. చివరికి 4 సంవత్సరాల క్రితం ఋషికేశ్లో ఒక స్వామి దగ్గర 6 నెలలు ఉండిపోయాను. ఆయన కళ్ళల్లో కనిపించిన తేజస్సు నేను ఎక్కడా చూడలేదు. మండుతున్న జ్వాలలా ఉండేవవి. కొత్తవాళ్లు చూస్తే వాటిలో దహించుకుపోతారేమో అని భయపడతారు. ఆయన దగ్గర ఉండడం, ఆయన నియమనిష్టలకు తట్టుకోవడం చాలా కష్టం. నేను పట్టుదలతో అది సాధించాను. 6 నెలలు పూర్తయ్యేసరికి నేను పునర్జన్మ ఎత్తినట్లే ఫీల్ అయ్యాను.
మన ఆనందం కోసం మనం పాకులాడడంలోనే మనిషిని ఇంత దుఃఖం పెనవేసుకుని ఉంది. ఎదుటివారికి ఆనందం పంచి ఇవ్వడం కోసం ప్రయత్నిస్తే ఆ తృప్తి మనిషిని పునీతం చేస్తుంది. ఇది ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం. నాలో అశాంతి పోయింది. నా మనసు నిర్వికారంగా తయారైంది. స్వసుఖాన్వేషణలో మనిషి మృగంగా మారుతున్నాడు. తను పరిగెత్తుతున్నది మాయామృగం అని తెలియనంత వరకు అతనికి ఆ పరుగు అలసట తప్పవు. స్వార్థం వదులుకోవడం అనేది సామాన్యమైన సంగతేమీ కాదు. కానీ సాధనలో సిద్ధించినది అంటూ ఏదీ లేదు. నేను సుఖాన్ని త్యజించాను. నాలో దుఃఖం, అశాంతి పూర్తిగా మాయమయ్యాయి. నా మనసు నిర్వికారంగా తయారైంది. అందుకే రమేష్ కరుణ పుట్టినరోజుకు రమ్మని పిలిస్తే నిర్లిప్తంగా రాగలిగాను. రమేష్ మూలంగా మా ఆస్తి అంతా మాధురికి దక్కింది అని తెలిసిన నాడు కూడా నాకేమీ బాధనిపించలేదు. ఒక విధంగా రమేష్కి రుణపడి ఉన్నాను అని చెప్పాలి. ఈ డబ్బు పోవడం మూలంగానే నాన్నగారికి నేను దగ్గరయ్యాను. ఆయనకు నా చేతనైనంత సేవ చేయగలనేమో కానీ ఆ డబ్బుకి కాపలా మాత్రం కాయలేను. దాన్ని పెంచి పదింతలు చేయటం నా వల్ల అసలే కాదు. నాన్న సంపాదించిన డబ్బు నేను పోగొట్టాను అన్న అపఖ్యాతి నుంచి రమేష్ నన్ను తప్పించాడు. ఆ డబ్బే ఉంటే నాన్నగారికి నాకు అభిప్రాయాలు కలిసేవి కాదు. బద్ధశత్రువుల్లా అయ్యేవాళ్ళమేమో. రమేష్ తనకు తెలియకుండానే నన్ను రక్షించాడు. నువ్వు రమేష్ని చేసుకోవడం కేవలం నీ అదృష్టం హేమ. నన్ను చేసుకుని ఉంటే నువ్వు చాలా దుఃఖం పొందేదానివి. నా ఈ వైరాగ్య మనస్తత్వం అప్పుడు కాకపోయినా ఇంకొకసారైనా బయటపడి ఉండేది. నువ్వు విసిగిపోయి ఉండేదానివి. ఇద్దరం ఎప్పుడూ విడిపోయి ఉండేవాళ్ళం. ఈ విధంగా కూడా రమేష్ మనిద్దరికీ మంచి చేశాడు. ఇప్పుడు అన్యోన్యంగా ఉన్న మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. సుధాకర్ చెప్పడం పూర్తి చేశాడు. సర్వం మర్చిపోయినట్లుగా బొమ్మలా కూర్చుని తదేకంగా వింటున్న హేమ ఉలిక్కిపడి బయటకు చూసింది. వాన తగ్గిపోయింది. గడియారం చాలా టైం అయిందన్నట్టు హెచ్చరిస్తున్నట్టుగా గంటలు కొట్టింది. ఇంటికి వెళ్దాం మమ్మీ. కరుణ విసుగ్గా తల్లి చెయ్యి పట్టి లాగింది. వర్షం వెలిసిపోయింది. రోడ్డు మీద అక్కడక్కడ ఇంకా నీళ్లు బాగా నిలిచి ఉన్నాయి. మబ్బులు తొలగి చంద్రుడు ఉదయించడంతో అంతటా వెన్నెల పరుచుకుంది. సుధాకర్, హేమ మెల్లగా నడుచుకుంటూ రమేష్ ఇంటిని సమీపిస్తున్నారు. సుధాకర్ టాక్సీ పిలుస్తానంటే హేమ వద్దంది. చల్లగాలిలో నడుస్తుంటే హాయిగా ఉంది. వాళ్లతో నడుస్తున్న కరుణ సుధాకర్ తనకి బహుమతిగా ఇచ్చేసిన విసనకర్ర చూసుకుని మురిసిపోతుంది. హేమ మౌనంగా నడుస్తుంది. జీవితాన్ని గురించి సుధాకర్ చేసిన వివరణ పదే పదే గుర్తుకొస్తుంది. ఆ మాటలు విన్న తరువాత హేమ మనసంతా చిత్రమైన శాంతి అలుముకుంది. గుండెలో అదిమేస్తున్న బాధేదో తొలగిపోయి తేరుకున్నట్లుగా ఉంది. మౌనంగా ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న సుధాకర్ ఉన్నట్లుండి, హేమ, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి అన్నాడు. ఏమిటది? మీ ఇంట్లో పాత చీరలు, దుప్పట్లు లాంటివి ఏవైనా ఉంటే నాకివ్వు. ఎందుకు? హేమ తెల్లబోయినట్లు చూసింది. హేమ మొహంలో ఆశ్చర్యం చూసి అతను పక్కున నవ్వాడు. నా కోసం కాదులే. మొన్న తుఫానులో కోస్తా జిల్లాల్లో చాలా గ్రామాలు దెబ్బతిన్నాయని పేపర్లో చూడలేదా నువ్వు? కొన్ని గ్రామాలకు గ్రామాలే జలమయమైపోయాయట. చాలా మందికి నిలువ నీడలేకుండా పోయింది. ప్రభుత్వం ఏదో చేస్తూనే ఉందనుకో. ఉడతాభక్తిగా తోచినంత సాయం చేద్దామని. ఉన్నవాళ్ల దగ్గర యాచన చేసి లేని వాళ్ళకి ఇస్తారన్నమాట. సరిగ్గా అంతే. కలిమికి లేమికి మధ్యన వారధిని నేను. ఇల్లు దగ్గరకు రాగానే కరుణ చేతిని విదిలించుకుని తూనేగలాగా ముందుకు పరిగెత్తింది. రమేష్ ముందు హాలులో తీరుబడిగా కూర్చుని పేకముక్కల్ని ఇల్లులా పేరుస్తున్నాడు. తండ్రిని చూడగానే డాడీ అంటూ పరిగెత్తుకొచ్చిన కరుణ, డాడీ, ఈ ఫ్యాన్ చూడు ఎంత బాగుందో అంటూ ఉత్సాహంగా చూపించింది. ఎక్కడికెళ్లారు తల్లి? ఎంతోసేపటి నుంచి వేచి చూస్తున్న వాడిలా అడిగాడు. కరుణ అతని మాట వినిపించుకోకుండానే విసనకర్ర తెరిచి మూసి చూపిస్తూ, చూడు చూడు ఎంతో బాగుంది కదూ. పార్క్ అంకుల్ నాకు ఇచ్చారు. అచ్చంగా ఇచ్చేశారు డాడీ. ఇక ఇది నాదే. అబ్బా, ఎంతో బాగుంది కదూ అంది. రమేష్ కూతుర్ని ఏదో అడగబోయే లోపలే హేమ, సుధాకర్ లోపలికొచ్చారు. జంటగా పక్కపక్కన నడుస్తూ వస్తున్న ఆ ఇద్దరినీ చూసేసరికి రమేష్ ముఖంలో ఉద్విగ్నమైన భావం మెరుపులా మెరిసి మాయమైంది. రమేష్, నువ్వప్పుడే ఇంటికొచ్చేశావా? ఈరోజు ఏమిటి విశేషం అంటూ సుధాకర్ అతని దగ్గరకొచ్చాడు. ఈ రోజంతా మనసెందుకో చాలా చికాగ్గా ఉంది. హేమని, కరుణని తీసుకుని ఏదైనా సినిమాకు వెళ్దామని త్వరగా వచ్చేశాను. కానీ దేవిగారు షికారు చెక్కేశారు నవ్వుతూ అన్నాడు. హేమ రమేష్ వైపు చూడకుండానే లోపలకు వెళ్ళిపోయింది. రమేష్, సుధాకర్ కూర్చుని ఆశ్రమం సంగతి మాట్లాడుకుంటూ ఉండగా 10 నిమిషాల అనంతరం హేమ లోపల నుంచి పాత చీరలు, కొన్ని దుప్పట్లు మడతలుగా పెట్టిన దొంతర పట్టుకొచ్చి సుధాకర్కి ఎదురుగా టేబుల్ మీద పెట్టింది. వాటిల్లో రమేష్ ఎంతో మనసుపడి కొన్న పాత పరుపు మీద తీసేసిన దుప్పట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంట్లో ఇవే ఉన్నాయి.
నేను రేపు కొంతమందికి ఫోన్ చేసి ఇంకా చాలా సంపాదించి మీకు అందచేస్తాను అంది. మెనీ మెనీ థ్యాంక్స్. సుధాకర్ హేమకి కృతజ్ఞతలు చెప్పి రమేష్కి వాటి అవసరం గురించి వివరించాడు. ఐ సీ అన్నాడు గంభీరంగా. హేమ కాగితాలు తెచ్చిచ్చింది. సుధాకర్ ఆ దొంతరని వాటిల్లో చుట్టి పట్టుకు వెళ్ళడానికి లేచాడు. పొద్దుపోయింది, భోజనం చేసి వెళ్ళకూడదు అన్నాడు రమేష్. నోనో, ఇంకెప్పుడైనా. ఫాదర్కి ఇంకా డైట్ ఇవ్వలేదు. నేను వెళ్ళి బ్రెడ్ కాల్చి తినిపించాలి. గుడ్ నైట్, వస్తాను హేమ అని వెళ్ళిపోయాడు. సుధాకర్ వెళ్ళిపోగానే భార్యాభర్తల మధ్య హఠాత్తుగా నిశ్శబ్దం ఏర్పడింది. అది ఇనుప గోడల దుర్భేద్యంగా ఉన్నట్లు అనిపించింది హేమకి. హేమ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే రమేష్ పిలిచాడు. అతని ముఖం కఠినంగా ఉంది. అంత కొత్త దుప్పట్లు ఇచ్చేశావు, ఏమిటి నీ ఉద్దేశం? అవి నేను వాడడం ఎప్పుడో మానేశాను. నాకు పనికిరానివి ఇంకొకరికి ఉపయోగపడితే ఇవ్వడంలో తప్పేమీ లేదనుకున్నాను. ఈ ఇంట్లో నేను అనేవాడిని ఒకడున్నానని గుర్తుందా? ఇచ్చే ముందు నన్ను ఎందుకు అడగలేదు? అడగడం ప్రారంభిస్తే చాలా చాలా విషయాలున్నాయి. ఆ ప్రసంగాలు ఎత్తడం నీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు. నీ ధోరణి ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. నేను సహించిన కొద్దీ నీ పెడసరి ప్రవర్తన మితిమీరిపోతుంది. ఇప్పుడే చెబుతున్నాను విను. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నా ఇష్టం లేకుండా, నాకు తెలియకుండా ఏ చిన్న విషయమూ జరగడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నుంచి ఏ వస్తువు బయటకు వెళ్లాలన్నా మొదట నాకు తెలియాలి, తెలిసిందా? బాగా గుర్తుపెట్టుకో. అంతేకాదు, ఇంకా ఎప్పుడూ కారు లేకుండా షికారుకు వెళ్లకు. వానవంక పెట్టుకుని ఎండసాకు చెప్పి సుధాకర్తో కలిసి బజార్లలో నడవకు. పరువు ప్రతిష్టలు పొందాలంటే సంవత్సరాలు పడతాయి, కానీ పోగొట్టుకోవాలంటే 1 నిమిషం చాలు. ఈ ఇంటి ఇల్లాలిగా నీ బాధ్యత నువ్వు మర్చిపోతే గుర్తు చేయవలసిన బాధ్యత నాకుంది. అవసరమైతే శిక్షించే హక్కు కూడా నాకుంది. జరగరాంది ఏదైనా జరిగితే నేను ఉచితానుచితాలు చూడనని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. ఆ రాత్రి హేమ భోజనం చేయలేదు, చెయ్యమని అడగలేదు. హేమ తన గదిలో మంచం మీద ఇంకా అలాగే నిశ్చేష్టురాలైనట్లుగా అరచేతుల్లోకి చూసుకుంటూ కూర్చుంది. పక్క గదిలో రమేష్ కరుణ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కరుణ తండ్రి దగ్గర పడుకుని పార్కులో నుంచి సుధాకర్ ఇంటికి వెళ్లిన తరువాత తిరిగి వచ్చే వరకు జరిగిందంతా చిలకలా తండ్రికి చెప్పింది. తల్లి గది సర్దడం, టీ తాగడం ఇవి చెప్పింది. కానీ సుధాకర్ హేమతో అంతసేపు చెప్పిన సంగతులు ఏమిటో బాగా చెప్పలేకపోయింది. చాలాసేపు ఏమిటో చెప్పాడు డాడీ, విసుగ్గా అంది. నిన్ను చూసి ఆ తాతగారు ఏమన్నారు? మళ్ళీ చెప్పు. రమేష్ 2-3 సార్లు అడిగి మళ్ళీ చెప్పించుకున్నాడు. తండ్రి కూతుళ్ల మధ్య జరుగుతున్న ఈ సంభాషణ పొల్లు పోకుండా హేమకు వినిపిస్తూనే ఉంది. హేమ ముఖం ఎర్రబడింది. చిచ్చి, అంత నీచంగా ఆ పసిదాని దగ్గర ఆరాలు తీయకపోతే సూటిగా నన్నే అడగకూడదు అనుకుంది. అతను అడగకపోయినా తనే లేచి వెళ్లి చెబుదామని ఆవేశపడుతున్న మనసుని దాన్ని బలంగా అదిమి ఆపు చేసింది. తన ఇల్లట, తన ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఏమీ జరగరాదట. పని మనిషికి చెప్పినట్టు చెబుతున్నాడు. హేమ అతని మాటలు చాలా అవమానంగా అనిపించసాగాయి. ఇంకా 4 రోజులు పోతే ఇంకే విధంగా మాట్లాడతాడు? ఎన్నడూ ఇల్లు విడిచి బయటికి రాని హేమ, అందరితోనూ ముభావంగా దూరంగా ఉండే హేమ హఠాత్తుగా అందర్నీ కలుపుకుని ఆప్యాయంగా మాట్లాడడం చూసి, విరాళాలు వసూలు చేయడానికి ఉత్సాహపడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రమేష్ అభిమానం పొందడం కోసం హేమ అడిగిన దానికంటే మిన్నగా సాయపడ్డారు. హేమ వసూలు చేసిన సామాగ్రి చూసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు. నవ్వుతూ, చూసావా హేమ, ఏ పని చేసినా డబ్బున్న వాళ్ళు చేస్తేనే రాణిస్తుంది. ఆ మిసెస్ భుజంగం చూడరాదు, నన్ను 20 సార్లు తిప్పింది, కానీ ఒక్క కానీ కూడా చందా ఇవ్వలేదు. ఇన్ని బట్టలు, ఈ 116 ఇచ్చిందంటే నేనే నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. రోజు సాయంత్రం వేళలా సుధాకర్ హేమ విషయాలు చర్చించటం, ఇద్దరూ కూర్చుని వచ్చిన సామాను వివరంగా జాబితా రాసుకోవడం, నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకోవడం రమేష్ గమనిస్తూనే ఉన్నాడు. అతడు హేమని వారించలేదు. ఇది నాకిష్టం లేదు అని హెచ్చరించలేదు. సుధాకర్ వెడుతూ, హేమ, నేను వారం రోజులకి గానీ తిరిగి రాను. బాగా చూసే మనిషిని ఉంచాననుకో, కాస్త తీరిక చిక్కినప్పుడు ఎప్పుడైనా వెళ్ళి నాన్నని చూస్తూ ఉండు అన్నాడు. హేమ తల ఊపింది. రమేష్ ఖస్సుమనడం హేమ గమనించకపోలేదు.